సో సర్వర్ ఆల్రెడీ క్రియేట్ చేశానండి నేను. మనకి సపోజ్ మనం ఫస్ట్ కానీ స్టార్ట్ చేసేది ఏంటంటే sudo -i అనేది రూట్లో కన్వర్ట్ అవ్వడం మనకు ఆల్రెడీ తెలుసు. సో ఏ సర్వర్ యూజ్ చేస్తున్నాం, cat etc os release is a command which version we are going to, means which OS we are using here, which version we are using here, everything it is under this in the command. ఈ కమాండ్ కొడితే మనం ఏ వర్షన్ యూజ్ చేస్తున్నాం, ఏ ఓఎస్ యూజ్ చేస్తున్నాం, అండ్ ఐడి ఏంటి, అండ్ ఐడి లైక్ ఫెడోరానా ఏదైతే అది చూపిస్తుంది. ఆ వర్షన్ సపోజ్ మనం ఇన్స్టెన్స్ తీసుకున్నాం 2023లోది, అండ్ ప్లాట్ఫామ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ డిస్ప్లే అండర్ ద కమాండ్ cat ect os release. నెక్స్ట్ మనకు మెనూకి కావాల్సింది ఏంటి, cat /etc passwd is a command to show the user list. మనకి రూట్ యూజర్ యూజ్ చేసినప్పుడు రూట్ యూజర్ లిస్ట్, bin folder, bin user, daemon user, admin user, and system d user, and ect user ఉంటుంది. ect user అని ఇందాక నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను, జెన్కిన్స్ ఆటోమేషన్ సర్వర్ యూజర్. అట్లాగే ఏదైతే యూజర్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ యూజర్స్ తెలుసుకోవడానికి cat /etc/passwd. ఇవి మెయిన్ కమాండ్స్, ఇంపార్టెంట్ కమాండ్స్ మనం లైనక్స్ సర్వర్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ls cpu, మనం cpu కెపాసిటీ ఎంత, సర్వర్ cpu ఎంత. సో ఏ ఆర్కిటెక్చర్ 84 32-bit 64-bit, and address of the sizes, and byte order, and cpu 2 cpu, and హైపర్వైజర్ విఎం లేదంటే ఫిజికల్ సర్వరా, విఎం సర్వర్, ఎందుకంటే మనం క్లౌడ్లో యూజ్ చేసిన విఎం సర్వర్ ఎనీవే, అండ్ విర్చువల్ టైప్ ఫుల్, ఏ క్యాషెస్ లైక్ దట్, ls మెమరీ రేంజ్ ఎంత, సైజ్ ఎంత, అండ్ ఆక్యుపై సైజ్ ఎంత, ఆన్లైన్ మెమరీ ఆఫ్లైన్ మెమరీ ఎంత. నెక్స్ట్ df-h కొడితే మనకి పార్టీషన్స్, ఈ /dev ఏంటంటే పార్టీషన్స్, దేనికి ఎంత ఆక్యుపై అయింది, ఫైల్ సిస్టమ్కి, సపోజ్ ఫైల్ సిస్టమ్స్ ఇవన్నీ ఫైల్ సిస్టమ్స్, సైజ్ ఎంత దేనికి ఎంత ఆక్యుపై అయింది, అవైలబుల్ ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, మౌంట్ పాయింట్ ఏ మౌంట్ పాయింట్కి, పార్టీషన్ లైక్ ఏ మౌంట్ పాయింట్కి ఏది ఆక్యుపై ఉంది, ఏది రన్నింగ్లో ఉందని చెప్పి, ఏది యూజ్ అవుతుంది, ఏది అవైలబుల్లో ఉంది, దీనికి చూసేదాన్ని df-h. మెయిన్లీ మనం రియల్ టైంలో ఈ కమాండ్ యూజ్ చేస్తాం. రియల్ టైం మనం సపరేట్గా చూసుకోవాలంటే ls మెమరీ. సో రియల్ టైంలో చూడాలంటే మనం రన్నింగ్ చూడటానికి దీనిస్తాం. ఒకవేళ నాకు రన్నింగ్ ప్రొసెసర్, సపోజ్ నా అప్లికేషన్ దీంట్లో రన్ అవుతుంది, సర్వర్ రన్ అవుతుంది, రన్నింగ్ ప్రొసెసర్ చూడడానికి -ps -ps bash is not found, or -ps కి ఆల్టర్నేట్ కమాండ్స్ ఉంటాయి. Give me a second. ps-ef.
సో రన్నింగ్ ప్రొసీజర్ తెలుసుకోవడం అయితే రియల్ టైంలో మామూలుగా అయితే మనం -ps ఇప్పుడు వచ్చింది చూడండి. -psకి ఇప్పుడు వచ్చింది. ఇందాక ఎందుకు రాలేదంటే -psకి ఆల్టర్నేటివ్ కమాండ్ ఒరిజినల్ కమాండ్ ఇది. యాక్చువల్గా ఒరిజినల్ కమాండ్ ps-ef. ఒరిజినల్ కమాండ్ ఇచ్చిన తర్వాత -ps కూడా వర్క్ అవుతుంది. -ps కూడా వర్క్ అవుతుంది. ఈ రన్నింగ్ ప్రాసెసర్ EC2 సర్వర్ ఉంది అండ్ రూట్ సర్వర్ ఉంది అండ్ జెన్కిన్స్ సర్వర్ రన్ అవుతుంది. ఏ సర్వర్ రన్ అవుతుందో చూపించడానికి -ps. సో మనకు టామ్ క్యాట్ చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ గ్రప్ ఏంటంటే ఈ వార్డ్ సపోజ్ మనం లాగ్స్ చెక్ చేయాలి. దీంట్లో ఏదైనా దాంట్లోకి వెళ్ళి లాగ్స్ చెక్ చేయాలి. ఈ టామ్ క్యాట్ అనే లాగ్ అనుకుందాం. సపోజ్ ఈ టామ్ క్యాట్ అనే లాగ్ అనుకుందాం. గ్రప్ ఏంటంటే ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. పైప్లైన్ గ్రప్ టామ్ క్యాట్ పర్టికులర్ టామ్ క్యాట్నే చూద్దాం అనుకున్నప్పుడు గ్రప్ యూజ్ చేస్తాం. వై పైప్లైన్ ఎందుకు ఇచ్చాం? ఇవన్నీ అడ్వాన్స్డ్ కమెంట్స్ అండి. ఇవన్నీ అడ్వాన్స్డ్ కమెంట్స్, రియల్ టైంలో యూజ్ చేసే కమెంట్స్ ఇవి. సో ps-eకి రన్నింగ్ ప్రొసెసర్, నాకు ఓన్లీ టామ్ క్యాట్ రన్నింగ్ ప్రొసెసరే కావాలి. ఆ రన్నింగ్ ప్రొసెసర్ ఐడి ఇది. సో గ్రప్ ఏంటంటే టు సెర్చ్ ద పర్టికులర్ వర్డ్ ఇన్ ద ఫైల్. సో నెక్స్ట్ పైప్లైన్ ఏంటంటే 2 కమాండ్స్ని అట్ ఎ టైం రన్ చేయడానికి పైప్లైన్ యూజ్ చేస్తాం. 2 కమాండ్స్ని అట్ ఎ టైం రన్ చేయడానికి పైప్లైన్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే టచ్ ఫైల్ క్యాట్ గ్రేటర్ దాన్ ఫైల్ content I am giving, this is my class and here we joined at 10 PM. So Ctrl D to save. We have content, right? మనకి ఫైల్లో కంటెంట్ ఉంది. సో క్యాట్ ఫైల్ నేమ్ ఇచ్చినప్పుడు కంప్లీట్ డేటా వస్తుంది. కానీ నాకు కంప్లీట్ డేటా అక్కర్లేకుండా ఓన్లీ పర్టికులర్ వర్డ్ అనేది సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఈ రన్నింగ్ ప్రాసెసర్లో నుంచి టామ్ క్యాట్ ఎట్లా సెర్చ్ చేసామో అట్లాగే పర్టికులర్ వర్డ్ అనేది సెర్చ్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ వర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఆ లైన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఏదైతే లైన్ అంతా పర్టికులర్ వర్డ్లో ఆ లైన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లాస్ అనేది రెడ్ మార్క్ తోటి ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ సేమ్ ఇక్కడే ps-ef pipeline grep jenkins. నాకు జెన్కిన్స్ కూడా రన్ అవుతుంది. సో జెన్కిన్స్ 2 వేస్లో రన్ అవుతుంది. ఒకటి HTTP పోర్ట్ నెంబర్ 8080 అండ్ రూట్లో కూడా రన్ అవుతుంది. 2 వేస్లో, ఒకటి వార్ ఫైల్ మీద రన్ అవుతుంది, ఇంకోటి జెన్కిన్స్ మీద రన్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ చెక్ రూట్, రన్నింగ్ ప్రాసెసర్లో రూట్ మీద చాలా రన్ అవుతున్నాయి. కోవర్కర్ అని సమ్ సిస్టమ్ డి ఫైల్స్ రన్ అవుతున్నాయి. సో రూట్లో రన్ అవుతుంది. దానికి గ్రప్ యూజ్ చేసి మనం పర్టికులర్ వర్డ్ అనేది సెర్చ్ చేస్తాం. ఇది మనం రన్నింగ్ ప్రాసెసర్ తెలుసుకోవడానికి కమాండ్స్. సో సిస్టమ్స్ సర్వర్ రన్నింగ్ ప్రాసెసర్ తెలుసుకున్నాం. ఓఎస్ ఎట్లా చూడాలి, క్యాట్ etc/os రిలీజ్ అని యూజర్ చెక్ చేసుకోవడానికి క్యాట్ etc పాస్వర్డ్, అట్లాగే క్యాట్ etc passwd. ఇక్కడ యూజర్స్తో పాటు గ్రూప్స్ కూడా ఉంటాయి. గ్రూప్స్ కూడా చూపిస్తుంది. సపోజ్ నాకు ఒక ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్కి ఒక 10 మెంబర్స్ యూజర్ని ఒక గ్రూప్లో పెట్టా. ఇక్కడ గ్రూప్ కూడా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్
So touch to create a file. How to display my files here? ls-lrth or ls-al or ls. ls ఏంటంటే ఓన్లీ ఫైల్స్ చూపిస్తుంది. ls-lrth రియల్ టైమ్ కమాండ్ టు చెక్ విత్ ద పర్మిషన్స్ ఆల్సో. పర్మిషన్స్తో పాటు చెక్ చేస్తుంది. ఈ ls-al ఏంటంటే విత్ డిఫాల్ట్ ఫైల్స్ డాట్ తోటి ఉన్నాయన్నీ డిఫాల్ట్ ఫైల్స్ అనమాట. డిఫాల్ట్ ఫైల్స్ కూడా సిస్టంలో ఉన్న డిఫాల్ట్ ఫైల్స్ కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ ls-కి ls-lrthకి ఆర్ ఏఎల్కి ls-lrthకి చూపించదు. ఎప్పుడైతే మనం ls-al ఇచ్చామో అప్పుడు మనకి ఈ డాట్ ఫైల్స్ కూడా చూపిస్తాయి అనమాట. డాట్ ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫాల్ట్ ఫైల్స్ ఇన్ ద సర్వర్. నెక్స్ట్ డిఫాల్ట్ ఫైల్స్ ఇన్ నథింగ్ బట్ ఏ హిడెన్ ఫైల్స్. మనకి సర్వర్తో పాటు ఉన్న హిడెన్ డిఫాల్ట్ ఫైల్స్ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ మనకి క్యాట్ ఆర్ మోర్ టు సీ ద కంటెంట్. మన ఫైల్లో ఉన్న కంటెంట్ క్యాట్ ఆర్ మోర్ MRE more or cat. More or cat, we are going to check the file content. And cat greater than file, we are going to write the content inside the file. Control D to save cat file. So మనం క్యాట్ గ్రేటర్ దాన్ ఇచ్చి ఉంటే ఓవర్ రైట్ అవ్వకుండా ఉందను. కానీ మనం ఇక్కడ క్యాట్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి, క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ ఫైల్. సో క్యాట్ ఫైల్ ఇందాక కంటెంట్కి ఈ కంటెంట్ అనేది యాడ్ అయింది, కానీ బిఫోర్ కంటెంట్ ఓవర్ రైట్ అయిపోయింది. మన క్లాస్ 10 PM స్టార్ట్ చేసే అదంతా ఓవర్ రైట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్. నౌ ఐ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్. క్లియర్, మనకి స్క్రీన్ అనేది క్లియర్ చేసాం, జస్ట్ స్క్రీన్ అనేది క్లియర్ చేసాం. ఆర్ కంట్రోల్ ఎల్, క్లియర్ ఆర్ ఎనీ కంట్రోల్ ఎల్ టు క్లియర్ ద స్క్రీన్. సో cp is a copy command file to Jenkins file. నాకు 2 ఫైల్స్ ఉన్నాయి. కాపీ చేసి ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఆ ఫైల్లోకి వేసాం, ఈ ఫైల్లోకి ఉన్న కంటెంట్ని ఈ జెన్కిన్స్ ఫైల్లోకి వేసాం. సో ఇక్కడ మనం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి జెన్కిన్స్లో ఉన్న ఫైల్ అంతా ఓవర్ రైట్ అయ్యింది. ఇక్కడ మనం ఏమిచ్చాం, ఓవర్ రైట్ చేస్తున్నా అని చెప్పింది, ఎస్ అని చెప్పాం. సో ఓవర్ రైట్ అయింది. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఫైల్ touch file 2 file 2. సో ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్లో కంటెంట్ ఉంది, ఫైల్ 2లో కంటెంట్ లేదు. నేను ఈ కంటెంట్ అంతా ఫైల్ 2లోకి మూవ్ చేస్తాం అనుకుంటున్నాను. ఏ ఫైల్లో 1లో ఉన్న కంటెంట్ని ఫైల్ 2లోకి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, కంప్లీట్గా ఓవర్ రైట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఈ ఫైల్ అనేది ఉండదు, ఫైల్ 1 అనేది ఉండదు. ఎందుకంటే నేను నా ఫొటోస్ ఒక ఫైల్లో ఫొటోస్ ఉన్నాయి, లేదా ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోల్డర్లో ఉన్న ఫొటోస్ని మూవ్ చేసినప్పుడు ఫోల్డర్తో పాటు వెళ్ళిపోతుంది అక్కడికి. కాపీ చేసినప్పుడు ఏంటంటే ఫోల్డర్ మాత్రమే వెళ్తుంది, ఇక్కడ కాపీ ఉంటుంది, అక్కడ కాపీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మూవ్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మూవ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న కంప్లీట్ ఫోల్డర్ తీసుకెళ్తుంది. నెక్స్ట్, హౌ టు డిలీట్ ద ఫైల్స్. rm file 2. It is asking the regular. Yes, let's check this. Deleted, but I want to delete without asking the permission. -rf Jenkins. Without asking permission, it can delete. Now
touch file. I want to create more files at a time. Flower brackets, sorry, it will create only single because of half of the సగం చేసేటప్పటికి అయిపోయింది, ఐ మీన్ సగం క్రియేట్ చేసేటప్పటికి అయిపోయింది. సో ఐ వాంట్ టు డిలీట్ ఆల్ ఫైల్స్ అట్ ఏ టైమ్. rm-rf star ls at a time, all files deleted at a time by using the star here. Next, mkdir directory ls, and mkdir is a command directory 1. I want to create mkdir more files. I want to create at a time more folders, means directories, like this. Same deletion also, without asking permission I can delete at a time, or ls-lrth, it will show the permission, and directory, it is going to delete the directories here. And so I want to go inside the directory, 10th directory. Okay, inside the 10th directory here. cd, change the directory. cd command is nothing but change the directory. We are in 10th directory now. Again I am creating inside the 10th directory 1. I want to go to again inside the directory 1. Now where we are, 10th directory, inside the directory 1. How to check? If you will go to 10 directories like this, suppose I am going to create mkdir directory 3, again directory 3. Now we are in 10th and 1 and 3. How will go and check? మనం ఒకటొకటి చెక్ చేయలేక, సో pwd present working directory, we are in root, 10th directory, 1 directory, 3rd directory. Inside the root we are in the directories. I want to go back in single directory, cd dot dot, again check the pwd present working directory, root, directory 10 and directory 1. Again I want to go to directory 3, like this. Nothing is there in this file pwd. Now we are in this directory. I want to go back to root directory, just cd and enter. ls, we have the directories, and pwd, we are in the root now. Like this we are going to check. Same directories also we can remove by if all directories rm-rf star, everything it will remove. We can't use this command in the real time. మనం రియల్ టైంలో యూజ్ చేసామంటే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఈ స్టార్ యూజ్ చేసామంటే సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ ఎగిరిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం రియల్ టైంలో rm-rf స్టార్ యూజ్ చేయకుండా. నెక్స్ట్, సో touch file, I want to insert the file content here, file, some content I am going to copy here.
txt. So some lines of content I took here. Next, cat file. We have some content here. So almost 100 lines are there. Suppose let us assume 100 lines are there. I want to check the top of the 10 lines, top of the 10 lines, bottom of the 10 lines. I want to check the top of the 5 lines in the file. I want to check the bottom of the 5 lines. So when I am typing like this, see, the file is going simply like this without typing. I am just typing the tab button. Already file is there in this path. If you will go simply type the tab button, the file automatically take this name. అంటే మనం ఆటోమేటిక్గా నేమ్ అనేది టైప్ చేయకుండానే వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు ఉన్నది కాబట్టి ఫైల్. సో సేమ్ లైక్ దిస్. నెక్స్ట్ I want to I want to display the in between 4 to 12, in between 4 to 12 or in between 4 to 5, 2 lines only I am going to print. 4th line and 5th line, or first line or second line. First line or second line. This is the first line is empty, second line is plans, or 10th line and 20th line. I mean in between 10th line to 20th line. Sed -i, number of lines. -i means number of lines, 10 to 20, p and file name. Total 10 lines it is displayed here. And so WC is a word count. Okay, WC word count. How many words are there, how many lines are there, how many letters are there in this file. 70 lines are there and 134 words are there and 984 letters are there. Like that word count. Next now we have one file is there here. Now I want to edit this file. Before how we edit cat greater than, but total edit by using the vim. I remove the space, first space. Vim is a command to edit the file. So what I am doing, this is the plans to take next plans. Laptop stuck అయింది. vim is a command to edit the file. So in the edit option we can't write. When we are giving the I is a insert option, we can write
insert option, you can write this is making some plans to take more plans. How to save? Escape, shift column, WQ, save. Why it is not executing this command means it is asking add exclamatory mark, because of this is the read only permission file, WQ exclamatory mark. Now cat, what we added in the first line, it is there. So again I am opening this file, just enter, again open this file. Now what I am doing, I want to go top of the line. Now we are in bottom of the line, I want to go top of the line. What is the command? GG. What is the command? See how to save, W, shift column W, shift column Q, save, exit. At a time we are giving the shift column, it is going to save and exit. If you want to give the forcefully, save and exit, WQ exclamatory mark. Next, insert mode is I. If you give the capital I, it is give the capital I, right. So insert mode, for capital I, the beginning of the line, for capital I, beginning of the line. Everything we need to do in the escape mode only. And capital A, it is going to end of the line. If you give the capital I, starting of the line, and capital A, end of the line. And same as well as, see, capital I and capital A. I want to edit the line, top of the line, small o, I am going to edit the top of the line. Capital O, sorry, small o is the bottom of the line, capital O is the, this is the small o, right? See, in the escape mode I given small o, bottom of the line. I want to edit the bottom of the line. I write the some content here. If I want to edit bottom of the line, top of the line, first bottom of the line lo some content rasam, top of the line ki again some content rasam, capital letters. So small g and capital G, small o and capital O. Small o move down the line, and capital O move up the line. అంటే టాప్ ఆఫ్ ద లైన్కి అండ్ బాటమ్ ఆఫ్ ద లైన్కి. ఇది క్యాపిటల్ O. సమ్ కంటెంట్ రాసాం. నెక్స్ట్ స్మాల్ O డౌన్ స్మాల్ లెటర్తో రాసాం. నెక్స్ట్ సేవ్ దిస్ వన్. సేవ్డ్. స్మాల్ లెటర్ ఎప్పుడు కూడా మన కమెంట్స్ అనేది స్మాల్ లెటర్స్తో ఉంటాం. నెక్స్ట్ VIM so here I want to go top of the line, GG small gg, it will go to the top of the line. Capital G, it is going to come to top bottom of the line. మనం కంటెంట్ టాప్కి వెళ్ళాలంటే డబల్ G, కంటెంట్ ఉన్న బాటమ్ లైన్ చూడాలనుకుంటే క్యాపిటల్ G. ఇఫ్ యూ వాంట్ టు చెక్ విత్ సెట్ నెంబర్స్, మనకి 72 లైన్స్ ఉన్నాయి.
72 లైన్స్ ఉన్నాయి. ఈ 72 లైన్స్లో నేను ఎక్కడ మిడిల్లో ఉన్నా, కానీ టాప్ ఆఫ్ ద లైన్కి వెళ్ళాలనుకుంటే డబల్ జీ, అండ్ బాటమ్ ఆఫ్ ద లైన్కి రావాలనుకుంటే క్యాపిటల్ జీ. డబల్ జీ, డబల్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. సి టాప్ ఆఫ్ ద లైన్, and shift G means capital G, bottom of the line. And I want to copy some lines here, so I want to copy these 2 lines, YY, and paste here. Now I want to copy this line. Facebook line is there, right? VIM file. I want to copy this line. Something getting error here, give me a second. Okay, so already it is copied, right? Before when we copied, it is already copied. Now YYP, so I want to copy this. Some Grammarly Pro is there, YY and P. I want to copy 3 lines at a time, 3 YY and P. See, same it is printed here. If you will come down, 5 YY and P, it is going to same 5 lines is copied, right? Here from tech, here's education blog, business blog, and commonly and futures. If you'll go and come, I want to copy only single line and P, agents. Like that we are going to copy several lines here. And I want to delete the lines. DD, it is going to delete the lines. Complete DD. Suppose I want to delete some 10 lines here, 10 DD or 100 DD. See, we have less lines here. Suppose if you check the count, వెంకట్ ఇప్పుడు పొరపాటున మీరు అన్నట్టు 10 DD బదులు నేను 5 DD ఇచ్చేసి ఐ వాంటెడ్ టు రిస్టోర్ రిజిస్టర్ చేసుకొచ్చాను. సో DD and U is ఉండో. ఇప్పుడు సపోజ్ నేను 5 DD కొట్టాను, 5 లైన్స్ డిలీట్ అయిపోయినాయి. U ఫిల్ చెక్ ప్రాపర్లీ, 7th లైన్ నుంచి 5 లైన్స్ నేను డిలీట్ చేశాను. నెక్స్ట్ U, టోటల్ 23 లైన్స్ ఉన్నాయండి. నేను ఏం చేశాను, 16th నుంచి 5 లైన్స్ అనేది డిలీట్ చేశాను. నెక్స్ట్ U అగైన్ 23, రైట్? సో డైరెక్ట్ యూ కమాండ్ ప్రెస్ చేస్తే కనుక డైరెక్ట్గా రిస్టోర్ ఉండో. ఓకే. సో 3 ఏంటంటే 3 లైన్స్ డిలీట్ చేయడానికి, 5 లైన్స్, 10 లైన్స్, 100 లైన్స్ అట్లా. U ఫర్ ఉండో. మనకి ఎక్కడైతే స్పెసిఫిక్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ లైన్కి వెళ్ళి డిలీట్ చేస్తాం అన్నమాట.
అర్థమైందండి. Suppose I want to check particular word. Suppose pro is there. So I want to check the particular word pro. It is marked as some color here, pro. Suppose I want to check blog, particular word slash, we are going to check the number. So set number we are going to check, and I want to go 20th line. Wait, twentieth line, or I want to go 38th line. It is not there. I want to go 7th line and delete. 7th line and delete. I want to go 8th line and delete. Like that. మన పర్టికులర్గా ఏ లైన్ కావాలితే ఆ లైన్ చెక్ చేసుకుని ఆ లైన్ డిలీట్ చేస్తాం. ఆ లైన్ కావాలంటే మళ్ళీ ఉండవు. మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్కి కంప్లీట్ ఉండవు ఇచ్చాను యూ. సో to go to the 83rd line, like that. So file types, regular file ఏంటంటే ls-lrth. First we need to save this one. Yeah. So 2 files ఉన్నాయి మనకి. స్టార్టింగ్ ఐఫోన్తో స్టార్ట్ అయింది రెగ్యులర్ ఫైల్. 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 నెక్స్ట్ డాట్తో స్టార్ట్ అయింది డిఫాల్ట్ ఆర్ హిడెన్ ఫైల్. ఎందుకంటే సర్వర్తో పాటు క్రియేట్ అయితే డాట్ ఫైల్ డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి అండ్ హిడెన్ ఫైల్స్. సో డీతో స్టార్ట్ అయింది డైరెక్టరీ. డీతో స్టార్ట్ అయింది డైరెక్టరీ ఇన్ ద బ్లూ కలర్. సో సితో స్టార్ట్ అయింది మన సి ఫైల్స్ ఎక్కువ అవడం సితో స్టార్ట్ అయింది. బ్లాక్డ్ ఫైల్స్, ఏదైనా ఫైల్ బ్లాక్ చేసినప్పుడు బీతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఎల్తో స్టార్ట్ అయ్యేది లింక్డ్ ఫైల్. ఐఫోన్తో స్టార్ట్ అయ్యేది రెగ్యులర్ ఫైల్. మనం ఏదైతే రెగ్యులర్ ఫైల్ టచ్తో క్రియేట్ చేసిన విఐఎంతో క్రియేట్ చేసిన రెగ్యులర్ ఫైల్. బీతో స్టార్ట్ చేసిన బ్లాక్ ఫైల్. సితో స్టార్ట్ చేసింది క్యారెక్టర్ ఫైల్. అండ్ డీతో స్టార్ట్ చేసింది డైరెక్టరీ. అండ్ ఎల్తో స్టార్ట్ చేసింది లింక్డ్ ఫైల్. నౌ ఫైల్కి పర్మిషన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదన్నా ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్కి రీడ్ అండ్ రైట్ సమ్ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఉన్నాయి. chmod is a command -m. chmod, no need to give -m. chmod 777 is a full permission for this file ll. So before read write, read permission and read permission is there. Now read and execute permissions are there. For every path it is going to give the read only full permissions by using the 777 permission. See, file permissions అంటే ఏంటి అసలు? ఫైల్ పర్మిషన్స్ ఏంటంటే మన రెగ్యులర్ ఫైల్కి రీడ్ రైట్ రీడ్ పర్మిషన్స్ ఉంటుంది. అంటే 644 పర్మిషన్ రెగ్యులర్ ఫైల్కి ఉంటుంది. సో రీడ్ అంటే R4 అండ్ రైట్ వచ్చేసి W2, పర్మిషన్ 2. మన ఎగ్జిక్యూట్ వచ్చేసి 1. కేటగిరీస్ ఏంటంటే యూజర్, గ్రూప్ అండ్ అదర్స్. చూడండి, ఇదేంటంటే ఈ కేటగిరీ వచ్చేసి యూజర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కేటగిరీ వచ్చేసి యూజర్.
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి గ్రూప్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేది ఎగ్జిక్యూట్, మీన్స్ అదర్ పర్మిషన్స్. ఫస్ట్ది యూజర్, సెకండ్ది గ్రూప్, థర్డ్ది అదర్ పర్మిషన్. సో ఇఫ్ విల్ గివ్ ద ఫుల్ పర్మిషన్ మీన్స్ 777. ఇక్కడ చూడండి, యూజర్కి రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాం, అండ్ గ్రూప్కి రీడ్ అండ్ రైట్ ఇచ్చాం, అండ్ అదర్స్కి రీడ్ అండ్ రైట్ ఇచ్చాం. అంటే ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే ప్రతిదానికి రీడ్ అండ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇస్తాం. కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడు, రీడ్ వచ్చేసి 4, రైట్ వచ్చేసి 2, అండ్ ఎగ్జిక్యూట్ వచ్చేసేటప్పటికి 1. 4 + 2 6 + 1 7 టోటల్ పర్మిషన్, యూజర్కి టోటల్ పర్మిషన్ ఇచ్చాం. అండ్ గ్రూప్కి వచ్చేసి రీడ్ ఎగ్జిక్యూట్ అంటే 4 1. సేమ్ అదర్స్ వచ్చేటప్పటికి 4 1. ఇఫ్ విల్ గో అండ్ గివ్ chmod is a command 655 file. See 655, right? So read and write and read execute and execute. వెంకట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 4 యూజర్స్ ఉన్నారు. ఓకే, సో ఆ 4 యూజర్స్లో నేను ఇద్దరికి రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి, ఇద్దరికి ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే కనుక ఇవే నా కమాండ్ సార్? ఇది మనం యూజర్కి ఇవ్వట్లేదండి, ఓన్లీ ఫైల్కి ఇస్తున్నాం. అచ్చా, ఫైల్స్కి ఇస్తున్నాం. ఓకే ఓకే. యూజర్కి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ రూట్ యూజర్నే మార్చేస్తాం అనమాట, అది ఓనర్షిప్పే మార్చేస్తాం. నేను ఈ ఫైల్ వచ్చేసి రూట్ యూజర్కి పర్మిషన్ ఉంది, కానీ నాకు యూజర్కే మార్చాలనేది వేరే కాన్సెప్ట్, ఆ యూజర్కే మార్చేస్తాం అనమాట. ఓకేనండి. అంటే మనం జనరల్గా మెయిల్స్ పెడతాం కదా, నాకు ఈ యూజర్ ఈ కొత్త యూజర్ స్టార్ట్ అయ్యాడు AWS లో, వీళ్ళకి ఈ పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఇస్తే కనుక అవును, మనం యూజ్ చేసే కమాండ్స్ గురించి అడుగుతున్నాను. అది యూజర్ పర్మిషన్స్కి ఏంటంటే నేను 10 ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ 10 ఫైల్స్ రీడ్ ఓన్లీ యాక్సెస్ చేయాలి ఒక యూజర్. అప్పుడు దీనికి రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఇచ్చి ఫైల్కి ఇక్కడ ఓనర్ మార్చేస్తాం. ఓనరు వెంకట్ ఇస్తాను, రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఈ వెంకట్ యూజర్ అన్న వాడికి ఈ ఫైల్ అనేది రీడ్ ఓన్లీ పర్మిషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు మనం ఏంటంటే ఓనర్షిప్ మారుస్తాం. అప్పుడు అది యూజర్ కాన్సెప్ట్లో చెప్తానండి. అర్థమైంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఫైల్ పర్మిషన్స్ మారుస్తున్నాం. ఈ ఫైల్ పర్మిషన్స్తో పాటు ఓనర్ను కూడా మార్చామంటే ఆ ఓనరు ఆ ఫైల్ని అక్కడ వరకే యూజ్ చేయగలరు అట్లా. సో ఈ ఫైల్ పర్మిషన్స్ అర్థమైనాయండి. సపోజ్ chmod 644 ఫైల్, నార్మల్ ఫైల్, నార్మల్ మనం రెగ్యులర్ క్రియేట్ చేసినప్పుడు రీడ్ రైట్ అండ్ రీడ్ ఫైల్, ఇట్లాగా మనకి ఫైల్. ఇక్కడ ఏంటంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ వచ్చింది, ఇక్కడ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ వచ్చింది, మధ్యలో రైట్ అనేది మిస్ చేసాం. ఎందుకంటే మనం ఇక్కడ బేస్ చేసుకుని రైట్ అనేది మిస్ చేసామన్నమాట. ఇక్కడ రీడ్ రైట్ ఇచ్చాడు. ఓకే, రీడ్ రైట్ అంటే ఎంత, రీడు రైట్ 6. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే chmod 656 ఫైల్, ఇక్కడ చూడండి. ఇప్పుడు రీడ్ రైట్ ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కూడా ఇచ్చారు కదా, సేమ్ ఇదే పర్మిషన్స్ ఇద్దాం. అప్పుడు 756 వస్తుంది. సో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ రైట్ అండ్ రీడ్ రైట్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఉన్న పర్మిషన్స్ ఏంటంటే 756. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఎగ్జాక్ట్గా ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే 7 ఫుల్ పర్మిషన్ అండ్ రీడ్ ప్లస్ రైట్ 6 రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ 5 అండ్ రీడ్ రైట్ ఈజ్ 6 మీన్స్ 756. దిస్ ఇస్ ద 756 పర్మిషన్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇక్కడ వరకు అండ్ రీడ్ ఎగ్జిక్యూట్ అండ్ రీడ్ రైట్. దిస్ ఇస్ ద
పర్మిషన్ టు గివ్. అండ్ యూజర్స్ను ఏంటి హార్డ్వేర్ కమెంట్స్ ఉంటాయండి, నెక్స్ట్ సెట్ కమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ రేపు చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ను యూజర్ కమెంట్స్ రేపు పొద్దున్న కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఓకే.